రెండో చిరిగితే అది 100 చనిపోయిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సరే ప్రభుత్వం ఈ లోపల ప్రతిపక్షం ఒకవేళ అదే జరిగితే కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఒకసారి చూసి మళ్ళీ మన చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కరుణాకర్ రెడ్డి గారు వస్తుందండి, వస్తుంది వీడియో, మీ వీడియో ఖచ్చితంగా ప్లే అవుతుంది. దాంతోపాటు అంజాద్ ఖాన్ వీడియో కూడా ప్లే చేస్తాం. ఇంతవరకు అంజాద్ ఖాన్ సంగతి ఏంటో తెలియలేదు. ఆయనకు మరి షోలేలో నటించాడని ఆయన దండేసి దండం పెట్టి ఎవరైనా కుర్చీలో కూర్చోబెట్టారు. ఒకసారి అది చూద్దాం. ముందర కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెబితే నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మిగతా ఎవరో మామూలు చిన్న స్థాయి వ్యక్తులంతా కూడా మాట్లాడడం జరిగింది. నేను దానికి కట్టుబడి ఉన్నాను 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకువెళ్ళండి. మీరు జేసీబీలతో పూడ్చినటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబారాలని వెలికి తీద్దాం. మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. ఊరికని మా మీద మాట్లాడితే ఉపయోగంలే. మీరు నిన్న జరిగినటువంటి ఆ ఘోర కలిని నేను వెలికి తీస్తే మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజున కొండ మీద జరిగినటువంటి ఈ అపచారం, ఘోర అపచారం ఒకసారి తరచి చూసుకోమని చెప్తున్నాను. నేను మీ పాలనలో భగవంతుడు మీకు నిరంతరము వేస్తున్నటువంటి కాయలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి అని తెలియజేస్తున్నా. చూడండి మీ పాలనా నిర్వాహకం. చెప్పులు వేసుకొని, అవి చెప్పులు కాదని మళ్ళా వివరణ ఇస్తారట టీటీడీ అధికారులు. చెప్పులు కావు, చెవులో వేసుకునే రింగులు అని చెప్పారేమో. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చినారు. రైట్ అండి చిన్నపరెడ్డి గారు. అదండి కరుణాకర్ రెడ్డి గారు, వారు టీటీడీ చైర్మన్ కాకపోవడం ఈ ధర్మం పట్ల విశ్వాసం లేదు ఆయనకి, ఓపెన్గానే చెప్పారు. వారు సరే వారికంటూ ఒక ధర్మం ఉంది, ఆ ధర్మంలో వెళ్తున్నారు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సరే ఆయన వచ్చిన తర్వాత ఇందాక నాయుడు గారు అన్నట్టు స్వామి తనని ద్వేషించే వారిని దగ్గరికి తీసుకుని వారిని తన సేవకులుగా నియమించి వాళ్ళలో పరివర్తన తీసుకొస్తారని. సో ఆయనలో పరివర్తన తీసుకొచ్చి ఆయన నిత్యం స్వామి స్మరణే చేసుకుంటూ కూర్చున్నారు. మీకు అది గమనిస్తూనే ఉన్నారు. ఆయనే దళిత గోవిందం ఇవన్నీ తీసుకొచ్చారు. ఏదో మొత్తానికి ఏంటంటే నేను కూడా తిరుమలని ఫాలో అవుతున్నాను, వెంకన్నని ఫాలో అవుతున్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ అక్కడ చనిపోయినవి 2 గోవులు అయితే మిగిలిన 98ని చనిపోయిన గోవులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మీరు, మీ కరుణాకర్ రెడ్డి గారు? సార్ 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాలు ఈ తెలుగుదేశం కూటమి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు బయటికి వచ్చిన విషయాలు కొన్ని అయితే, బయటికి రానటువంటి విషయాలు కొన్ని. వాటన్నిటి తరపున వీరి చేతగానితనానికి మేము చెప్పులు వేసుకొని శ్రీవారికి క్షమాపణ చెప్పుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే భారతదేశంలో తల్లికి సమానంగా ప్రేమించేటటువంటి గోమాతల్ని ఎంతో పవిత్రంగా చూసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయానికి సంబంధించి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకోవడం జరిగింది సార్. 100 గోవులు చనిపోయినాయి. దానికి సంబంధించి అవసరమైతే మీడియా మిత్రులను నేను తీసుకొని వెళ్తాను, ఎక్కడ పూడ్చిపెట్టారో మొత్తం కూడా జేసీబీల ద్వారా తీపిస్తాను రండి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు సార్. ఆయన సీక్రెట్ ఛాలెంజ్ ఇవ్వాలా, ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఎందుకు ప్రభుత్వం అంగీకరించట్లేదు? అలాగే గోమాతలకు సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని గోవులు ఉన్నాయి, ఏ దేవాలయాల్లో ఉన్నాయి అన్ని కూడా చెవులకి ట్యాగులు వేసి ఉంటాయి, ఏ నెంబర్లు ఏ దేవాలయంలో ఉన్నాయని. ఆ చెవులకు సంబంధించినటువంటి చెవులను కూడా కత్తరించి వాటిని కూడా కనపడకుండా చేసినటువంటి పరిస్థితి. ఇంత ఘోరమైనటువంటి అపచారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతూ ఉంది అని అంటే మరి భక్తులకి మనోభావాలు ఎంత బాధపడతారనేది అర్థం చేసుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకని అక్కడ ఆ జేఈఓ కానీ ఈఓ కానీ చైర్మన్ కానీ
ఇంకా ఎందుకని అక్కడ సిగ్గు లేకుండా అక్కడ ఎందుకున్నారని నేను అడుగుతా ఉన్నా. దేవదేవుడికి జరుగుతున్నటువంటి అపచారాలను జరగకుండా ఉండటం కోసం కదా వాళ్ళు ఉంది. నిన్నటికి నిన్న చెప్పులు వేసుకొని మహాద్వారం దాకా చెప్పులు వేసుకొని వస్తే ఒక ఆయనేమో అవి చెప్పులు కాదు అవి ఏదో అని చెప్పేసి మాట్లాడతారు. మన వేణుగారు ఇంకొక రకంగా మాట్లాడతారు. ఏంది సార్ ఇది? అక్కడ దాకా వెళ్ళటానికి కారణమైనటువంటి 14 మందిని సస్పెండ్ చేశామో ఆ చెప్పులు వేసుకొని పోయిన వాళ్ళని అని అంటున్నారు. వాళ్ళని కాదు సార్ సస్పెండ్ చేయాల్సింది, బిఆర్కే నాయుడు గారిని సస్పెండ్ చేయాలి, ఈఓ గారిని సస్పెండ్ చేయాలి, జేఈఓ గారిని సస్పెండ్ చేయాలి. చేస్తే తప్పితే అక్కడ జరిగినటువంటి అపచారం, దేవుడికి జరిగినటువంటి అపచారం తిరిగి అది సెట్ అవ్వదు సార్. ఇప్పటికైనా సరే జరిగినటువంటి తప్పులు తెలుసుకొని చెంపలేసుకొని దేవుడి మీద భక్తితో చేయాల్సినటువంటి కైంకర్యాలని జరిగేటువంటి చూడాలి. అలాగే నిన్నటికి నిన్న దేవుడి యొక్క నైవేద్యాన్ని తీసుకుపోతుంటే దానికి కూడా గేటు తాళాలేసి ఎంతోసేపు వాళ్ళని నడి అండలో అర్చకులని నిలబెట్టినటువంటి వైనం. ఏం కోపం సార్ మీకు దేవుడి మీద? వెంకటేశ్వర స్వామి మీద కోపం ఏంటంటున్నా, ఆయనకు నైవేద్యం కూడా పెట్టనీరా మీరు? ఇంతటి అపచారాలు ప్రయత్నం చెప్పండి సార్. వేణు గారు లెట్ హిమ్ కంప్లీట్.